నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎంతో రుచిగా ఉండే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇంకా హెల్తీగా తయారు చేసి పిల్లలకు పెట్టొచ్చండి. దీని తయారీ విధానము చూద్దాము. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదారను పొడి చేసుకొని వేసుకోవాలి. గోధుమ పిండిని షుగర్ పౌడర్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 టీ స్పూన్స్ నువ్వుల్ని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలండి. హాఫ్ కప్పు గోరువెచ్చని నీళ్ళని వేసుకోవాలి. పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న భాగాలు చేసుకోవాలి. పిండిని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే బిస్కెట్స్ మంచిగా పొరలు పొరలుగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా చపాతీ కన్నా కొంచెం మందంగా ఒత్తుకొని మనం ఏదైనా ఒక రౌండ్ క్యాప్తోని ఈ విధంగా బిస్కెట్ లాగా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసుకొని మళ్ళీ ఒక ముద్దలాగా చేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా పల్చగా కాకుండా మందంగా కాకుండా ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ బిస్కెట్స్ని అందులో వేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. ముందుగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. గోధుమ పిండి కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. ఎక్కువ మంట మీద వేయించితే మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా బిస్కెట్స్ పైకి వచ్చిన తర్వాత వీటిని తిప్పుకోవాలి. బిస్కెట్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉన్నా కూడా చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. అన్ని బిస్కెట్స్ని కూడా ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయండి. అందుకని మనం లో ఫ్లేమ్లోనే ఈ బిస్కెట్స్ను ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఇంకా హెల్తీగా మనం ఈ గోధుమ పిండి బిస్కెట్లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.